నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన మెదక్ కేథడ్రల్ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతోంది. 1924 డిసెంబర్ 25న ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చిలో క్రైస్తవ మత పెద్దలు నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు. ఈసారి శత జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని నిర్ణయించారు. దక్షిణ భారతదేశంలో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే వాటిలో మెదక్ చర్చి ప్రధానమైనది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో తీవ్రంగా కరువు సంభవించి ప్రజలంతా ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్ఫెట్ పనికి ఆహారం పథకంతో చర్చి నిర్మాణం చేపట్టారు. చర్చి నిర్మాణంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మెతుకులు అందజేస్తామని ప్రకటించారు. అందుకే ఈ ప్రాంతానికి మెదక్ అని, మెతుకు సీమ అని పేరు వచ్చింది. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 1924 వరకు కొనసాగింది. అదే సంవత్సరం డిసెంబర్ 25న దీనిని ప్రారంభించారు. వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ ఆధ్వర్యంలో చర్చి నిర్మాణం జరిగింది. చర్చి నిర్మాణానికి వినియోగించిన 6 రంగుల మిశ్రమం కలిగిన చతురాస్రపు పలకలను ఇంగ్లాండ్ నుండి, మేస్త్రీలను ముంబై నుండి తెప్పించారు. మొజాయిక్ పలకలను బ్రిటన్ నుండి, పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు. బూడిద రాయితో నిర్మించిన భారీ స్తంభాలు చర్చి లోపలి భాగంలోని గ్యాలరీకి చక్కటి అందాన్ని తెచ్చిపెట్టాయి. చర్చి పైకప్పును బోలు స్పాంజీ పదార్థంతో సౌండ్ ప్రూఫ్ గా తయారు చేయించారు. బెల్ టవర్ ఎత్తు 175 అడుగులు. కొన్ని మైళ్ల దూరం నుండి ఇది కనిపిస్తుంది. చర్చిలో ఒకేసారి 5,000 మంది ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది. క్రిస్మస్ వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లను చర్చ్ నిర్వాహకులు 4 సైడ్స్ టీవీ ప్రతినిధి దయానంద్కు వివరించారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి అయిన మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నది. ఈ క్రిస్మస్ సంబరాలకు ముస్తాబవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పాస్టర్ గారు, ఇప్పుడు చర్చి ఏర్పాట్లను ఏ విధంగా చేస్తారు డిసెంబర్ 25కు? ఫస్ట్ మీడియా వారికి ధన్యవాదాలు. యేసుక్రీస్తు జన్మదినం, క్రిస్మస్ పండుగ పర్వదినం, ఇది ప్రపంచానికి సుదినం. మరి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరపడానికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా మా ప్యాస్టరేట్ కమిటీ వారు పూర్తి చేస్తా ఉన్నారు. మరి విశేషంగా 2 ఆరాధనలు ఉదయకాలము 4 గంటలకు ఒకటి, 10 గంటలకు ఒకటి 2 ఆరాధనలు ఉంటాయి. ఉదయకాల ఆరాధనలో ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. ఇటు ఆరాధనలో భక్తులను ఉద్దేశించి దైవ సందేశాలను అందించడానికి మా మోడరేటర్స్ కమిషనర్ తండ్రి గారు, ది రైట్ రేవా డాక్టర్ కె పద్మరావు తండ్రి గారు, అలాగనే రెవరెండ్ మిసెస్ విజయ పద్మరావు తల్లి గారు మా మధ్యలో ఉండబోతూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఆ రోజు సుమారుగా 3 నుండి 4 లక్షల మంది ప్రజలు వస్తారని నమ్ముతున్నాం. ఇటు కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి. మరి డిసెంబర్ 24 నుండి జనవరి 1st వీక్ వరకు జనం వస్తూ వెళ్తూ ఉంటారు. వచ్చిన వారందరికీ ఆరాధనలు, వ్యక్తిగత ప్రార్థనలు ఉంటాయి. 5-6 సేవకులు మేము ఇక్కడ ఉన్నాం. ఇంకా 12 మందిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మరి ఈ భక్తులకు అందరికీ శాంతి భద్రతలు కలిగించినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సుమారు 600 మంది పోలీసులతో, 4 డిఎస్పీ సార్లతో, మరి 20 మంది సిఐలతో, 40 మంది ఎస్ఐలతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బందోబస్తు కొరకు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం ఇక్కడ వారికి మంచినీటి సౌకర్యం కానీ, మరి వాష్రూమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఇక కరోనా మళ్ళీ వినబడుతుంది. అది విజృంభించకూడదని, ఎవరిని తాకకూడదని, దానివల్ల ఎవరు నష్టపోకూడదని, ప్రజలందరూ ఆయురారోగ్యం సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ శుభప్రదమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర ఆశీస్సులు తెలియజేస్తూ రెవరెండ్ డాక్టర్ టి శాంతయ్య, కేథడ్రల్ ప్యాస్టరేట్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ మరి తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నిర్మాణంలో ప్రతిరోజు ఆరాధన చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ముస్తాబవుతుంది? ఈ మహాదేవాలయం అంతటినీ కూడా అలంకరించడం జరుగుతుందండి. ఇల్యూమినేషన్ లైట్స్తో కానీ, లోపల మహాదేవాలయంలో డెకరేషన్ అంతా కూడా సిద్ధపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆరాధనలు ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు. మరి 100 సంవత్సరాల ఆ సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండగా ప్రత్యేకమైన ఏర్పాట్లు, సిద్ధపాట్లు మహాదేవాలయంలో జరిగించబడతాయి. 1924లో ఏర్పాటు కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. ఎట్లా కట్టిరు దీన్ని? ఈ మహాదేవాలయంను నిర్మించినటువంటి కాలము 10 సంవత్సరాలండి. రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్ఫెట్
దైవజనులు గురువులు ఇంగ్లాండ్ దేశం నుండి ఈ ప్రాంతానికి వచ్చి ఈ స్థలంలో ఈ మహాదేవాలయాన్ని 10 సంవత్సరాల పాటు నిర్మించడం జరిగిందండి. ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను వహించారు. ఎక్కడ కూడా ఎలాంటి వ్యత్యాసం ఉండదు. నిర్మాణంలో మీరు ప్రతి వైపు ప్రతి మరి విభాగం నుండి చూసినా కూడా చాలా ఖచ్చితమైనటువంటి నిర్మాణము మరి జరిగించబడింది. చాలా శ్రద్ధను వహించారు. క్వాలిటీలో వారు ఎంతో మెరుగైనటువంటి వస్తువులను మరి అనేక దేశ విదేశాల నుండి వస్తువులను తీసుకొని వచ్చి ఈ మహాదేవాలయం నిర్మించడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి ఆల్టరేషన్స్ కానీ ఎలాంటి అధిక నిర్మాణాలు ఆలయంలో జరిగించబడకుండా ఆ రోజున ఏ నిర్మాణం అయితే జరిగించబడిందో అదే సేమ్ నిర్మాణం ఇప్పటి వరకు ఉన్నది. మీకు లోపలికి వస్తే చర్చిలోనికి స్టెయిన్డ్ గ్లాసెస్ పెయింటింగ్ ఉంటుందండి. ఆ నిర్మాణం సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి కలర్స్ ఇప్పటికీ ఆ విధంగానే మేమేం టచ్ చేయలేదు. ఇంకా ఆ ఒరిజినల్ కలర్స్ ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి ఇక్కడ నిర్మాణం చేసిండ్రు. మెదక్ జిల్లాలో ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చెక్కు చెదరకుండా ఉన్నది. లోపల ఉన్నటువంటి పెయింటింగ్స్ అలాగే ఉన్నాయి. క్రిస్మస్ సంబరాలకు కూడా మొత్తం ముస్తాబ్ అవుతుందని చెప్పొచ్చు.